హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ కాంచన్బాగ్ యూనిట్ నుంచి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మొత్తం 75 పోస్టులకు గాను రిలీజ్ అయింది. అర్హులైన అభ్యర్థి ఏప్రిల్ 5వ తారీఖులోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తోంది. ఇందులో మొత్తం 74 పోస్టులకు గాను ఈ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు. దీని యొక్క దరఖాస్తు ఫీజు అనేది 700 రూపాయలుగా ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకి ఏప్రిల్ 5న అనేది ఇవ్వటం జరిగింది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డివిజన్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 30 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క దరఖాస్తు ఫీజు అనేది 590 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వారు ఏప్రిల్ 11లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఇవాళ అంటే మార్చి 28 తోటి క్లోజ్ అయ్యే నోటిఫికేషన్ డేట్స్ అప్లై చేసుకోవడానికి ముగుస్తున్నటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మనకి CSIR-I హెచ్బిటిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవాళ అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉంటారో వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత IISERలో తిరుపతిలో కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఇవాళే చివరి తేదీ. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయి ఉంటారో వారు ఈ ఉద్యోగాలకి అర్హులు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీగా ఉంది. దీని తర్వాత బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కు సంబంధించి ఇవాళే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఎవరైతే డిగ్రీ, పీజీ పాస్ అయి ఉంటారో వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత బెల్గావిలోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే సైంటిఫిక్, IT, సివిల్ ఇంజనీరింగ్, అడ్మిన్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తారు. దీని యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మనకి ఏప్రిల్ 21న ఉంది. మరిన్ని వివరాల కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ICMR.government.in వెబ్సైట్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత CSIR అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి మొత్తం 209 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు చూసినట్లయితే జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. దీని యొక్క దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 21గా ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో మొత్తం 137 పోస్టులకు గాను ప్రాజెక్ట్ సైంటిస్ట్ B, ప్రాజెక్ట్ సైంటిస్ట్ C పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. దీనికి మనం దరఖాస్తు ఎవరైతే చేయాలనుకుంటున్నారో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 21గా ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వివరాలు తెలుసు. సో ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం
ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.